ఎమ్మెల్యేలు ఎంపీల సొంటి లీడర్లు అంటే తిరిగితే ఏమన్నా పనులు అవుతాయనో కాంట్రాక్టులు ఇప్పిస్తారనో కొలువులకు రికమెండ్ చేస్తారనో తిరుపతికో శ్రీశైలంకో పోతే వీవీఐపీ దర్శనాలు చేసుకోవచ్చనో ఆశపడుతుంటారు కదా కార్యకర్తలు. కానీ అందరు వేరే, గా పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే సార్ అంటే తిరిగే కార్యకర్తలు వేరే అనిపిస్తుంది వల్ల. ఎమ్మెల్యే సార్ ఏమన్నా ఇస్తాడని కాదు, ఉల్టా ఎమ్మెల్యేకే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిర్రు. ఇంతకు ఏం గిఫ్ట్ ఇచ్చారు మరి? నిన్నీయాల ఖర్చుకు పైసలు ఇయ్యంది కాలు జరుపుతలేరు కార్యకర్తలంటే. కానీగో కారు గిఫ్ట్ ఇచ్చిర్రుల్లా ఈ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సార్కు వాళ్ళ కార్యకర్తలంతా కూడి మరి ఇంత పాయిరం ఎందుకు కోలుకపోసిరు ఈ కార్యకర్తలు, ఏం ఆశించి కారు కొనిచ్చిర్రు అని ఎవ్వరికైనా అనిపిస్తుందా లేదా? కానీ అసంటిది ఏం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినా ఈ బాలరాజు సారుకు సొంతంగా కారు కొనే తాకత్ కూడా లేదట. సారు బిలో మిడిల్ క్లాస్ క్యాడర్ అయినట. మరి ఎమ్మెల్యే అంటే ఎట్టుండాలి? మినిమం ఓ రేంజ్ ఉన్న లగ్జరీ కార్ అన్నా ఉండాలి. అలనాటి ఎంపీ పుచ్చలపల్లి సుందరయ్య లెక్క సైకిల్ మీద పార్లమెంటుకో, అప్పటి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య లెక్క బస్ ఎక్కి అసెంబ్లీకి పోయే రోజులు కావు కదా. నియోజకవర్గంలో తిరగాలన్నా అసెంబ్లీకి పోవాలన్నా కారు కంపల్సరీ. అసలే కాలంతోని పరుగులు పెట్టి రోజులు నడివబెట్టి, అందుకే అందరూ కూడా కారు కొనిచ్చి తాళం చేతిలో పెట్టిర్రు సార్కిట్లా. అట్లయినా కారు కొనిచ్చిర్రంటే కార్యకర్తలు అంతరిచ్చా, లేదంటే ఏదో ఆశిస్తారు కదా అని అనిపిస్తుండొచ్చు మళ్ళా. కానీ మొత్తానికి మొత్తం కొనియలేదట. ఫస్ట్ డౌన్ పేమెంట్ మాత్రం కట్టి కారు తీసుకొచ్చిరట. ఇక మరి కతిమ ఈఎంఐలు ఎమ్మెల్యే సాబ్నే కట్టుకోమంటారో వాళ్ళే కడతామంటారో కానీ కార్యకర్తలు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం సూపర్ కదా. మరి ఇక కార్ల ఎమ్మెల్యే సాబ్ ఎక్కితే అది కొనిచ్చిన కార్యకర్తలు సారు నెత్తి మీద ఎక్కి నాట్యం అయితే చేయరు కదా అని అనుమానపడుతురట. కోడిగుడ్డు మీద ఏకలు వేకి అలవాటున్న కొందరు పడనోళ్ళు.